వైసీపీ నేత వల్లభనేని వంశీకి వరుసగా మరో షాక్ తగిలింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ ఆయన బెయిల్ పిటిషన్ను విజయవాడ అట్రాసిటీ కేసులో కోర్టు కొట్టేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై కోర్టు ఇచ్చిన తీర్పు వివరాలేంటి? స్వప్న, ఈరోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు వంశీ బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో 4 నిందితులు కూడా బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. వారిది కూడా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించి, అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకి సంబంధించి వంశీ కీలక నిందితుడిగా ఉన్నాడు. వంశీ ఆదేశాల ప్రకారమే ఈ కిడ్నాప్ అంతా జరిగింది అనే విషయాన్ని కోర్టు దృష్టికి ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు తీసుకువచ్చారు. ప్రధానంగా అందులో ఈ సత్యవర్ధన్ ఎవరైతే కిడ్నాప్ కి గురయ్యారో సత్యవర్ధన్ కూడా తన వాదనను వినిపించారు. ఆయన తరపు నుంచి న్యాయవాది వాదనను వినిపించారు. అందులో చూసుకున్నట్లయితే వంశీ బయటికి వస్తే తన ప్రాణానికి హాని ఉందని ఒక విషయాన్ని తెలిపారు. ఇదంతా దర్యాప్తు పైన ప్రభావం చూపుతుంది అని కూడా తెలిపారు. ఎందుకంటే అసలు టీడీపీ ఆఫీస్ పైన దాడి ఘటనలో పిటిషన్ అయినటువంటి సత్యవర్ధన్ ను ఆ కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించటం, అదేవిధంగా ఆ బెదిరింపులకు భయపడి కోర్టులో తనకు ఏమీ తెలియదని చెప్పటం, ఈ విషయాలన్నిటినీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గతంలోనే బెదిరించిన నేపథ్యంలో ఇప్పుడు కనుక బయటికి వస్తే తన ప్రాణానికి హాని ఉంటుందని ఈ కేసు కూడా చాలా నీరుగారే పరిస్థితి ఉంటది. ఈ కేసులో కూడా ఇంకా చాలా మంది ప్రధాన నిందితులు ఇంకా బయటికి రావాల్సి ఉందని అందరూ అజ్ఞాతంలో ఉన్నారు. పోలీసులు గాలిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు గనక కీలక నిందితులు బయటకు వచ్చినట్లయితే వాళ్ళు దొరికే అవకాశం ఉండదు, దర్యాప్తు కూడా వేగంగా జరగదు అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సత్యవర్ధన్ గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో కోర్టులకి హాజరయ్యి తనకు ఈ కేసుకి సంబంధం లేదు అని చెప్పిన తరువాత నుంచి అసలు ఏం జరిగిందనే విషయాలన్నింటినీ దాదాపు సీసీ కెమెరాలు, అదేవిధంగా డిజిటల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరించి వాటన్నిటినీ కోర్టు ముందు ఉంచారు. ఆ విజువల్స్ లో కనపడుతూనే ఉంది. ఖచ్చితంగా వంశీ ఈయన పక్కనే, సత్యవర్ధన్ పక్కనే ఉన్నాడు. హైదరాబాద్ లో వంశీ అపార్ట్మెంట్ దగ్గర విజువల్స్, అదేవిధంగా అక్కడి నుంచి వంశీ అపార్ట్మెంట్ కు వెళ్తున్నవి, బయటకు వెళ్తున్నాయి కూడా. అటు హైదరాబాద్ నుంచి అటు వైజాగ్ తీసుకువెళ్లారు. ఆ తీసుకువెళ్లే క్రమంలో కూడా కొంత ఫుటేజ్ అనేది తీసుకున్నారు. ఇవన్నీ సేకరించిన తర్వాత ఈ వంశీ ఆదేశాలతోటి ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని వైజాగ్ లో కూడా ఆయనకు సంబంధించిన అనుచరులకు సంబంధించిన చోటే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి ఉంచారనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చి ఈ దశలో కనుక వంశీకి బెయిల్ మంజూరు చేస్తే కేసుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇంకా ఈ కేసులో ఇంకా లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో ఇంకా కుట్ర కోణం ఏముంది అంటే దీని వెనుకాల ఎవరైనా ఉన్నారా అనేటువంటి విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే రిమాండ్ విచారణలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. మధ్యలో ఒకసారి వంశీని కస్టడీకి తీసుకొని విచారించిన క్రమంలో అందులో తాను హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అటు తాడేపల్లి మాజీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం దగ్గర ఉన్నానని అక్కడ కలిసినట్లు తెలిపారు. అయితే ఈ కేసు గురించి చెప్పలేదు అని ఆయన విచారణలో చెప్పారనేటువంటిది తెలుస్తుంది. అయితే చెప్పినా ఒకవేళ చెప్పకపోయినా సరే అక్కడ కలిశారు కాబట్టి ఏదైనా చెప్పారా లేదా, దీని వెనుక ఎవరున్నారు అనేటువంటి విషయాలు ఇంకా రాబట్టాలని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే మీరు బెయిల్ ఇస్తే దర్యాప్తు వేగవంతంగా జరగదు అనేటువంటిది ప్రధానంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చిన
పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు ఇటు వంశీ తరపు న్యాయవాదులు ఇదంతా రాజకీయ కుట్రతోనే చేశారు, సత్యవర్ధన్ ని బెదిరించాల్సిన అవసరము వంశీకి లేదని, కావాలనే ఈ కేసులో ఇరికించారని, బెయిల్ ఇవ్వాలని, ఇప్పటికే ఒకసారి కస్టడీలోకి తీసుకున్న క్రమంలో బెయిల్ ఇవ్వాలని ఇటు వంశీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఇరువురు వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ఈ రోజు బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్వప్న. ధన్యవాదాలు జయప్రకాష్.